మగవాళ్ళు సమానం. కాబట్టి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలా, మనం పనులు చేసుకోవాలా. వాళ్ళలాగా మేము ఫ్రీగా ఉండాలా, ఫ్రీగా తిరగాల అనే కొన్ని మెంటాలిటీస్ డెవలప్ అయినాయి. నేను దాని గురించి చెప్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలకి సమానత్వం అనేది ఎక్కడ? చదువులో సమానత్వం, ఆలోచన విధానంలో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం, మనం పని చేసే చోట మనకు అవకాశాలు సమానం, ఇలాంటివి ఉండాలి. అంతేగాని మగపిల్లలు వాళ్ళు హ్యాపీగా నైట్ సినిమాలకు వెళ్తారు, ఫ్రెండ్స్తో తిరుగుతారు, పబ్బులకు వెళ్తారు. ఇలాంటివి మీకు ఈ టౌన్లో కనిపించవు. సిటీలో ఈ పబ్బు కల్చర్ ఎక్కువ. ఇవి సమానత్వం అంటే చెడు మార్గంలో పోయే దానికి సమానత్వం కాదు. సమానత్వం అంటే మంచితనంలో, అంటే మంచి అవకాశాల్లో, మంచి పనులు చేయడంలో, అది సమానత్వం. ఆ సమానత్వాన్ని మీరు తీసుకుంటూ చెడు మార్గంలో వెళ్ళే మీ ఫ్యామిలీ మేల్ మెంబర్స్ని ఒక దిశలో నడిపించడం, అది సమానత్వం. అంతేగాని వాళ్ళు మా మమ్మీ డాడీ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఫ్రీగా పంపిస్తున్నారు, ఫ్రెండ్స్తో టూర్లకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, లేట్గా వస్తారు, మేము కూడా వెళ్తాం, లేట్గా వస్తాం అనేది కాదు. ఎందుకంటే సమానం ఉండాలా, సమానత్వము, నైట్ తిరగచ్చు అనేవి ఈ మధ్య కొన్ని హ్యూమనిజం సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. కానీ అది మంచిది కాదు. ఇప్పుడు ఎందుకు మేము తిరుగుతాం అనొచ్చు, కానీ ఎన్నో తరాల నుంచి వస్తున్న ఈ మేల్ డామినేషన్ సొసైటీలో మనకు సెక్యూరిటీ ఇంకా లేదు. కాబట్టి ఆ సెక్యూరిటీ మనం కల్పించుకోవాలి. కానీ మనం ఇష్టంగా మనం అంటే అందరూ తిరుగుతున్నారని నేను చెప్పటం లేదు, కానీ ఆ మెంటాలిటీ డెవలప్ అవుతుంది, అది తగ్గించుకోవాలి. మనకు ఏ దాంట్లో సమానత్వం కావాలి. ఇప్పుడు మనము సమానత్వం అని చెప్పి కొన్ని మనం ఫ్రీగా ఉండి ఏమన్నా ఒక ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటే అప్పుడు మనకు తెలియకుండానే మనకుండే మొత్తం మనం చదువుకున్న చదువు, మనకుండే అవకాశాలు అన్నీ పోతాయి. అదే ఈ అవకాశాలు మనకి ఇచ్చి మనం డెవలప్ అయినామనుకోండి, అవకాశాలు తీసుకొని తద్వారా మీరు ఇంకా కొన్ని ఏదైనా సాధించడానికి ఉపయోగపడతాయి, నలుగురికి చెప్పడానికి ఉపయోగపడతాయి. నలుగురి అన్నదమ్ములు కానీ ఇంట్లో ఉండే మగపిల్లలు కానీ వీళ్ళకి మీరు వాళ్ళని ఏ మార్గంలో పోవాలా అనడానికి కూడా మీరు హెల్ప్ చేయగలరు. కాబట్టి సమానత్వం అనేది మీరు గుర్తించాలి. అందుకే లాజికల్గా ఆలోచించాలి ప్రతి విషయం. అంతేగాని సమానత్వం కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నా, నేను డబ్బులు సంపాదిస్తున్నా కాబట్టి నువ్వే వంట వండు, నువ్వే గిన్నెలు గడుగు, ఇలా మెకానికల్ సమానత్వం కాదు. సమానత్వం అనేది ఆలోచన విధానంలో, డెసిషన్ మేకింగ్లో, అవకాశాలు తీసుకోవటంలో, దీంట్లో సమానత్వం ఉండాలా. తల్లిదండ్రులు కూడా వాళ్ళ మగపిల్లాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆడపిల్లకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు, చదివిస్తున్నారు. వాళ్ళు చాలా ధైర్యంతో చదివిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఆ ధైర్యంతో చేస్తున్న ఆ పనులను మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే.